సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురుగుల మందు డబ్బాలతో మహిళా రైతులు రోడ్డెక్కారు. మొలకెత్తిన ధాన్యంతో బొల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా చేపట్టారు. అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, జాతీయ రహదారిపై రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? సాయమాధవి 3 గంటలుగా ధర్నా చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. తడిచినటువంటి ధాన్యాన్ని కొనడంతో పాటు ఇప్పటికే కళ్ళలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా కొనడం కూడా రైతులు డిమాండ్ చేస్తూ సూర్యాపేట టు వరంగల్ ఆధారిపైన ఒక్కసారిగా మెరుపు ధర్నా కూర్చున్నారు. 2 నెలలుగా పడిగాపులు కాస్తా ఉన్నాం, కళ్ళు కాయలుగా ఎదురు చూస్తా ఉన్నాం. అకాల వర్షాలకు అన్ని కూడా తడిసి మొలకలు వస్తా ఉంటే ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. ఇప్పటికే కాలం నెత్తి మీదకి వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి, ఆరుద్ర కార్త కూడా వస్తా ఉంది. పొలం పనులు చేసుకుని అన్ని కూడా వదిలిపెట్టి ఇక్కడ పడిగాపులు కాయడం మా వల్ల కాదంటూ కూడా రైతులు ఇక్కడ వాపోతూ వాళ్ళంతా కూడా బోర్న విలిపిస్తూ ఈ రోజు ఆధారపైన ధర్నా కూర్చున్నారు. వెంటనే ధాన్యాన్ని కొనాలి, ఇప్పటికే మొలకలు వచ్చినటువంటి తడిసిన ధాన్యాన్ని కొనాలి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి ఎంఆర్ఓ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు మాత్రం వినలేదు. ఈ కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పాలి, కలెక్టర్ వచ్చి తమ ధాన్యాన్ని కొనేంత వరకు కూడా ధర్నా విరమించలేదని భీష్మించి కూర్చున్నారు. 3 గంటల పాటు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. నిన్ననే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఈ కాలాల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొలకలు వచ్చినటువంటి ఒడ్లు మనకు కనపడతా ఉన్నాయి, పారుబాటిలో వచ్చినటువంటి వాసన కళ్ళల్లో వస్తా ఉన్నాయి. మొలకలు వచ్చి రైతులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 24 గంటల పాటు డెడ్ లైన్ కూడా విధించారు. 24 గంటల్లో ధాన్యం మాత్రం కొనకపోతే ఎక్కడికక్కడ జిల్లా బంధుకు పిలుపునిస్తామని కూడా జగదీష్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా చలనం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు రావట్లేదు, మార్కెటింగ్ శాఖ అధికారులు రావట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. 20 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం, లారీలు రావట్లేదు, గన్ని బ్యాగుల కొరత ఉంది, హమాలీలు అయితే కంటికి కూడా కనపడట్లేదు, ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు అక్కడ వాపోతున్న పరిస్థితుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇంకా దాదాపు 3000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉంది. వానాకాలం సీజన్ ముంచుకొచ్చింది, పొలం పనులు చేసుకోవాలా, ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు గాయాలా అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రస్తుతానికైతే కలెక్టర్ ఫోన్ లో వాళ్ళకు భరోసా ఇవ్వడంతో ధర్నా అయితే విరమించారు. కానీ 24 గంటల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే మరొకసారి ధర్నా చేస్తాం, జిల్లా బంద్ కూడా పిలుపునిస్తామని రైతులు అల్టిమేటం జారీ చేశారు. సాయమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.